గద్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితుల స్కెచ్ బయటకొస్తుంది. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ ప్రధాన సూత్రధారి తిరుమలారావు ప్లాన్ చేశాడు. ఇందుకు మొదట భార్యను చంపి తర్వాత తేజేశ్వర్ హత్యకు కుట్ర చేశారు. భార్యను చంపితే చెడ్డ పేరు వస్తుందని తేజేశ్వర్ ను హత్య చేయించాడు. పరశురాం, రాజు, నగేష్ అనే నిందితులకు డబ్బు ఆశ చూపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య చేసినందుకు 2 లక్షల రూపాయలు చెల్లించాడు తిరుమలరావు. పోలీసుల అదుపులో భార్య, అత్త, 3 నిందితులు ఉండగా తిరుమలరావు పరారీలో ఉన్నాడు. గద్వాల్ హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, హనీమూన్ మర్డర్ మనం మర్చిపోకముందే గద్వాల, తెలంగాణ జిల్లాలో గద్వాల్లో అలాంటి మరణ అంటే ఒకటి హత్య వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ ఒక లైసెన్స్డ్ సర్వే ఉన్న వ్యక్తి. తాను పొలాలను అలాంటి కూడా స్థలాలను కూడా సర్వే చేస్తూ తన లైఫ్ అంతా బిజీగా గడుపుతాడు. అయితే ఈ క్రమంలోనే బ్యాంకులో సుజాత అనేటువంటి మహిళ పనిచేస్తుంది. తన కూతురు ఎవరైతే ఉన్నారో తనకు మొత్తంగా తేజేశ్వర్తో సంబంధం అయితే మొత్తంగా లవ్లో పడ్డటువంటి విషయం. మరి ఈ ఐశ్వర్య, తేజేశ్వర్ మొత్తంగా ఈ ఇద్దరి ప్రేమ వివాహంలోకి అనే మధ్యలోకి ఈ ఎవరైతే తిరుమలరావు అనేటువంటి బ్యాంకులో పనిచేసినటువంటి వ్యక్తి కూడా రావడం ప్రారంభం. అయితే ఈ నలుగురు సుజాత, తిరుమలరావు, ఇటు తేజేశ్వర్ అలాగే ఈ ఐశ్వర్య, ఈ నలుగురు మధ్యలో చూసినటువంటి ఈ కేసు చూస్తే మాత్రం చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులు అయితే వెళ్ళలోకి వస్తున్నాయి. ఇక తేజేశ్వర్, సుజాత మొత్తం కూడా తన కూతురును మొదట ప్రేమిస్తున్నానని తనకు చెప్పడం, ఆ తర్వాత తను కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే అంతకు ముందు తేజేశ్వర్ను వివాహానికి తనకు ఇష్టం లేదు, బ్యాంకు మీద తిరుమలరావుకి ఇద్దామంటే అయితే తిరుమలరావు, సుజాత మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ రిలేషన్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా కొనసాగుతుంది. మరి ఇదే తిరుమలరావు తనకు పిల్లలు లేరని ఏదైతే సుజాత బ్యాంకులో పనిచేస్తుందో తను పెళ్లి అంటే తన కూతురును పెళ్లి చేసుకుంటానని పదే పదే ఇటు సుజాతకు చెప్పడం జరిగింది. తన కూతురు ఉన్నటువంటి ఐశ్వర్య లేదు తను ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉందన్నట్టుగా చెప్పిన దాఖలు కూడా వెళ్ళలోకి వస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తిరుమలరావు ఏదైతే చెప్పాడో తనకు తన ఆస్తుల గురించి కావచ్చు, తన కుటుంబ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇక కేవలం తాత్కాలికంగా ఇతన్ని ఎవరైతే ఈ తేజేశ్వర్ ఉన్నారో తనను పెళ్లి చేసుకున్న తర్వాత తనని మర్డర్ చేయాలనే ప్లాన్ ముందు నుంచే వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారో తెలుస్తుంది. అయితే తేజేశ్వర్ వివాహం, తేజేశ్వర్ కు ఇటు ఐశ్వర్యకు పెళ్ళై దాదాపు నెలని గడుస్తుంది. మరి నెల రోజుల క్రితం నుంచి కూడా ఎంగేజ్మెంట్ అయి మాత్రం సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి కూడా తేజేశ్వర్ అలాగే ఐశ్వర్య ఇద్దరు కూడా తరచూ ఫోన్లో మాట్లాడుకొని ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో పెళ్లికి కొన్ని రోజుల ముందు ఐశ్వర్య అనేటువంటి మహిళ ఎవరైతే ఈ హత్య చేయించిందో తను బ్యాంకులో పనిచేసినటువంటి తిరుమలరావుతో 3 రోజుల పాటు బయటికి వెళ్ళిందని, మరి ఈ విషయం తేజేశ్వర్ తెలిసి పెళ్లి నిరాకరించాడు. తర్వాత ఈ ఐశ్వర్య ఇటు తేజేశ్వర్తో అదంతా లేదు, తిరుమలరావు దగ్గరికి వెళ్ళలేదు, మా అమ్మ ఏదైతే బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తుంది, ఇంత పెద్ద వివాహం అంటే పెళ్లి దాటే అందుకే చిన్నపాటి గొడవలు జరిగే ఇంట్లో, అందుకే నేను వేరే ఊరికి వెళ్ళి హాస్టల్లో ఉన్నానని చెప్పింది. మొత్తానికి ఇవన్నీ మాటలు నమ్మినటువంటి తేజేశ్వర్ మొత్తానికి ఐశ్వర్య అయితే పెళ్లి చేసుకున్నాడు. మరి ఐశ్వర్య ఇటు తేజేశ్వర్ ఇద్దరు కాపురం సజావుగా సాగుతున్నా అంటే ఖచ్చితంగా ఇప్పటికున్న తేజేశ్వర్ను మట్టు పెట్టాలన్నట్టు ప్లాన్ ఇప్పటికే ఇటు తిరుమలరావు, ఐశ్వర్య అయితే వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎంక్వైరీలో ఇటు ఐశ్వర్య అలాగే తిరుమలరావు 2000 కాల్స్ మాట్లాడినట్టుగా గుర్తించారు. అయితే మొదట తిరుమలరావుకు పిల్లలు లేరని ఐశ్వర్యకు చెప్పినట్టు, మరి ఈ 3 రోజుల పాటు ఎవరైతే తిరుమలరావు దగ్గరికి అయితే ఐశ్వర్య వెళ్ళిందో అప్పుడు కేవలం తిరుమలరావు తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని కూడా తెలుస్తుంది. అయితే ఐశ్వర్య తిరుమలరావుకు ఒక కండిషన్ పెట్టింది.
మొదట నీ భార్యను చంపాలి, నీ భార్యను చంపితేనే నేను పెళ్లి చేసుకుంటాను అనేటట్టుగా తిరుమలరావు ఒక కండిషన్ పెట్టింది. అయితే తిరుమలరావు మాత్రం దానికి నిరాకరించి ముందు నువ్వు పెళ్లి చేసుకో, తేజేశ్వర్ను మనం అంతా మందిద్దాం, తర్వాత మా భార్యను అండబోధిస్తా, అప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనేటట్టుగా వీళ్ళు ఒక స్కెచ్ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరి స్కెచ్లు అంటే వర్కౌట్ అయితే అనుకున్నారు. ఇందుకు తగ్గట్టు ఒక 70,000 రూపాయలు ముందుగా సుపారీ గ్యాంగ్ అయితే ఇచ్చారు. ఒక కారు మారుతి షిఫ్ట్ డిజైర్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి దీంట్లో ఈ కుటుంబం తేజేశ్వర్ మరణం పైన కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీస్ కంప్లైంట్ గా మొత్తం ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.